హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేసి మీకు సింపుల్ పద్ధతి, అలాగే భుజాలు జారకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేసి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము ఇది లైనింగ్ బ్లౌజ్ ఫ్రెండ్స్. నేను మీకు లైనింగ్ కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డబల్ లేయర్ అంటే ఇట్లా మడత పెట్టి తీసుకున్నట్లయితే మనకు ఈ ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. మన సైడ్ ఇలా ఓపెన్ లేని సైడ్ మన సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కింద ఏమైనా హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయేమో అనేసి ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి. ఇలా ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటేనే కట్ చేసుకోండి. ఒకవేళ హెచ్చు తగ్గు లేదు, స్ట్రైట్గా ఉంది అన్నట్లయితే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు ఉన్న పీస్ అయితే కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ నడుము ఇక్కడ మనకు కాజా పట్టి ఉక్సుల పట్టి ఉండే కదా, ఇవి వదిలేసుకొని ఇక్కడ మన నడుము కుట్లు కనిపిస్తుంటుంది కదా, ఈ నడుము దగ్గరికి ఇలా పట్టుకోవాలా. ఇలా చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఈ కుట్లు, ఈ ఖర్చు కాకుండా ఈ కుట్ల వరకు చూసుకోవాలా. ఈ కుట్లు ఎంతవరకు వచ్చింది అనేది ఒకసారి ఇలా ఆల్తీ బ్లౌజ్ అనేది ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ దాకా వచ్చింది, మనం కుట్లు వేసినాం కదా, అక్కడ దాకా అనేది చూసుకోవాలా. ఇక్కడ దాకా అనేది వచ్చింది. ఇక్కడ నుంచి మనం వెనుకల ఇక్కడ బ్లౌజ్కి వెనుకల టక్స్లు వేసుకుంటాం కదా, ఇందుకు ఒక 1 ఇంచు ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రా కుట్ల కోసం తీసుకుంటాం కదా, ఇందుకు ఒక 2 ఇంచెస్, మొత్తం కలిసి మొత్తం 3 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి. అంటే టోటల్గా వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 10.2 గీతలు, సారీ 11కు 2 గీతలు తక్కువ ఉన్నాయి. మనం ఒక 11 అయినా కానీ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు 11 అయితే తీస్తున్నాను. మొత్తము 11 ఇంచులు నడుము లూజ్ అనేది వచ్చేసింది, కుట్లతో సహా అంతటితో సహా 11 లూజులు అనేది వచ్చేసింది. ఇప్పుడు 11 లూజ్ వచ్చేసింది కదా, ఇక్కడ కింద మనం ఇట్లా నడుముకు సపరేట్గా క్లాత్ అనేది జాయింటింగ్ చేయకుండా ఈ బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. సో ఇందుకోసం వచ్చేసి ఒక 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇదైతే మనము ఫోల్డింగ్ చేసుకొని నడుము పట్టి సపరేట్గా జాయింటింగ్ చేసుకోకుండా దీన్నే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకుంటాము. సో ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఒక లైన్ కూడా కొట్టి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మార్క్ అనేది చేసేసుకోవాలా. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్లో పొడవు ఎంత ఉండేదో ఒకసారి చెక్ చేసుకోవాలా. చూడండి, ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా, షోల్డర్ జాయింటింగ్ చేసిన కుట్టు కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలా టేప్ తోటి, లేదంటే ఆల్తీ బ్లౌజ్ అయినా కానీ పెట్టి చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్లో పొడవు వచ్చేసి 14.5 ఉంది. 14.5 ఉంది ఫ్రెండ్స్. ఈ 14.5 ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాము. 14.5 మనం పైన షోల్డర్ అనేది కుట్టుకుంటాం కదా, ఈ షోల్డర్ కుట్టుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోండి. మొత్తం టోటల్గా ఎంత వచ్చిందో 15 ఇంచులు వచ్చింది. అంటే ఈ గీత వరకు 15 ఇంచులు వచ్చింది బ్లౌజ్ పొడవు మొత్తము. ఈ 15 ఇంచుల్ని మనము ఇటు సైడ్ కూడా, అంటే మనం 11 ఇంచులు లూజ్ పెట్టుకున్నాం కదా, అటు సైడ్ కూడా ఇట్లా లూజ్ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది కూడా మనం బాక్స్ అనేది కొట్టేసుకున్నాము. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి, 11 ఇంచులు వచ్చింది. ఈ 11 ఇంచుల్ని ఇలా మార్క్ చేసేసుకొని ఒక బాక్స్ అనేది కొడతాను. మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి అనేసి కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు, వీడియో ఫుల్ క్లారిటీతో అయితే వీడియో అయితే చేద్దామనేసి నేను కొంచెం లెంత్ ఎక్కువైనా పర్వాలేదు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీకు అర్థం అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బాక్స్లో మాత్రమే మనకు బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము నడుము లూజ్ ఎంత తీసుకున్నాము, 11 ఇంచులు తీసుకున్నాము. ఈ 11 ఇంచుల్లో సగము 5.5 ఒకసారి కొలిచి చూపిస్తా. చూడండి, ఇలా టేప్ను ఇలా 11 దగ్గరికి ఇలా తీసుకుని ఇలా మట్ట పెట్టేసుకున్నామంటే 5.5 వచ్చింది. ఈ 5.5ను ఇక్కడ షోల్డర్ దగ్గర, అంటే మనం జాకెట్ పొడవు కొలుచుకున్నాం కదా, ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 5.5 దగ్గర మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఇదే 5.5 మనము సంక డౌన్ కోసం కూడా ఇదే 5.5ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఇక్కడ నడుము లూజు ఎంత వస్తుందో దీంట్లో సగము
5.5 అనేది తీసుకున్నట్లయితే దీంట్లో సగం ఎంత వస్తుందో అంత తీసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నట్లయితే భుజాలు జారే ప్రసక్తే ఉండదు. మనం నెక్ ఎంత పెద్దగా తీసుకున్నా సరే భుజం అయితే అస్సలు జారదు ఫ్రెండ్స్. మీరు ఇది గమనించండి. ఒకసారి మీరు కటింగ్ చేసి మీ బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకోండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఎంత నెక్ పెట్టుకున్నా సరే మనకు భుజాలు అనేది జారదు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా సంక డౌన్ అనేది కంపల్సరిగా ఇక్కడ నడుము లూజ్ ఎంత వస్తుందో దీంట్లో సగము ఇక్కడ అనేది పెట్టుకున్నట్లయితే మనకు భుజాలు జారే ప్రసక్తి ఉండదు. అలాగే సంక డౌన్ కూడా ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకుంటామో అంతే సంక డౌన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇది కూడా నేను సంక డౌన్ కూడా వచ్చేసి 5.5 అనేది తీసుకున్నాను. ఈ మధ్యలో కార్నర్లో వచ్చేసి 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్ మాత్రమే తీసుకున్నట్లయితే సంకలో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా సంక డౌన్ కూడా రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఆల్తీ బ్లౌజ్లో నెక్ పొడవు ఎంత ఉండేదో ఒకసారి చూసుకోవాలా. చూడండి, ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ నడుము ఇక్కడ ఉంది కదా, ఈ దీంట్లో మనము నడుము ఎంత ఉండేదో కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి 4.2 గీతలు ఉన్నాయి. ఈ 4.2 గీతల్ని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ అనేది చూసుకోవాలి. ఇక్కడ దాకా వచ్చింది. మనం కుట్ల కోసము అలాగే పైపింగ్ వేసుకున్నా పర్వాలేదు, లేదంటే హెమ్మింగ్ చేసుకున్నా పర్వాలేదు. అందుకోసం వచ్చేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అనేది ఒక కుట్టు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకు ఈ ఆల్తీ బ్లౌజ్లో ఎంత ఉండేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ ఆల్తీ బ్లౌజ్లో షోల్డర్ వచ్చేసి 2.1 గీత అనేది వచ్చింది. ఈ 2.1 గీతకు ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇది హెమ్మింగ్ చేసుకోవడానికి సరిపోతుంది, అలాగే పైపింగ్ చేసుకోవడానికి కూడా పర్వాలేదు. సో నేనైతే ఇప్పుడు 3 ఇంచెస్ అనేది తీసుకున్నాను, అంటే 3.1 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ 2.1 వచ్చింది కదా వాళ్ళ షోల్డరు, దానికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని 3.1 దగ్గర మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు మనకు భుజం వచ్చేసి ఎంత వచ్చింది, భుజం విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ వచ్చింది. ఈ 2 ఇంచెస్ని మనము ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి, లేదా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు. నేనైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడికి వచ్చేసరికి 2.5 అనేది తీసుకోవచ్చు. అంటే ఒక 1/2 ఇంచు పెంచుకోవచ్చు, లేదంటే ఒక 1/2 ఇంచ్ అని పెంచుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ పెంచుకున్నట్లయితే మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్కి. సో అందుకోసం వచ్చేసి నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది పెంచుతున్నాను. ఈ విధంగా పెంచేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 2.5. ఇప్పుడు రౌండ్ కావాలి అంటే మనకు ఎక్కువ రౌండ్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ 1 ఇంచ్ అనేది పెట్టుకోండి. లేదు కొంచెం డీప్ నెక్ కావాలి అన్నట్లయితే ఒక 1/2 ఇంచ్ మాత్రమే పెంచుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీస్తున్నాను. నెక్ రౌండ్ కోసం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం రౌండ్ అనేది తీసుకోవాలా. ఈ విధంగా మనము బ్లౌజ్లో మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్నాము. ఇప్పుడు మార్కింగ్ చేసుకునే విధంగా మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్నే యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. అంతకంటే ముందు మనం ఇక్కడ ఒక 1.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దీని దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోండి. మనం కుట్టేటప్పుడు ఇక్కడ దాకా మర్చి కుట్టుకోవాలి అనేసి అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ కింద వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, దీనికి పైన హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాము. ఇలా 2 మడతల మీద ఉన్న పీస్ని మనం ఇట్లా మళ్ళీ మడత పెట్టుకున్నట్లయితే 4 మడతలు అనేవి వచ్చేస్తుంది. ఈ 4 మడతల్ని ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాము. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇటు సైడ్ ఏమైనా హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోండి. ఈ విధంగా హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మనము హ్యాండ్స్ అనేది కట్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఆల్తీ బ్లౌజు ఇక్కడ హ్యాండ్స్ అనేవి ఇలా సమానంగా ఉండేది చూసుకొని ఇలా పట్టుకొని ఇక్కడ మనం హెమ్మింగ్ చేసుకోవాలి అన్నట్లయితే ఒక 1 ఇంచ్ అనేది వదులుకోండి. లేదు మామూలుగా గోటు వేసుకోవాలి లేదంటే తిరిగేసి వేసుకోవాలి అనుకున్నట్లయితే ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఇలా వదిలేసుకోండి. నేనైతే ఇప్పుడు ఒక 1/2 ఇంచు కానీ వదిలేసాను.
సో ఇలా వదిలేసిన తర్వాత మన కాల్తి బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఇదే మడత మీద ఇలా పెట్టేసుకొని ఇప్పుడు పొడవు ఇటు సైడ్ ఉండేది పొడవు, ఈ పొడవు ఇక్కడ దాకా వచ్చింది. కుట్ల కోసం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుందాం. ఇటు సైడ్ సంక డౌన్ కూడా ఇక్కడ దాకా వచ్చింది. కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా మనము హ్యాండ్స్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ డాట్ రెండు కలుపుకోవాలా. ఇలా కలుపుకొని సంక డౌన్ అనేది కట్ చేసుకోవాలా. ఇప్పుడు సంక డౌన్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాము. ఈ హ్యాండ్స్ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేయకుండా ఇలా తీసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇలా ఒక టక్స్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసేసుకొని, అంటే మనకు ఇది 2 పొరల మీద ఇలా తీసేసుకోవాలా. ఇలా తీసుకొని వన్ సైడ్ ఒక 1/2 ఇంచుగా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు ఒక 1 ఇంచు కానీ వదులుకొని ఇట్లా సంక డౌన్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన విధానంగా మనం సంక డౌన్ అనేది కట్ చేసి చూపిస్తాం చూడండి. సో ఈ విధంగా ఇంత పీస్ అనేది మనం కట్ చేసుకోవాలా. ఇప్పుడు కట్ చేసిన సైడ్ ఒక టక్స్ అనేది పెట్టుకొని, ఇది ఎందుకంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇది బ్యాక్ పార్ట్కు పోకూడదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి పడేలాగా కుట్టుకోవాలి. ఈ సంకలు తీసినది ఫ్రంట్ పార్ట్కి పడేలాగా కుట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము బ్లౌజ్ హ్యాండ్స్ అనేది కటింగ్ అనేది అయిపోయింది. ఈ హ్యాండ్స్కి వచ్చేసి మనకు సంక పీసులు అనేవి పడతాయి. ఒక 2 ఇంచెస్ మీద సంక పీసులు అనేవి పడతాయి. దీన్ని కుట్టేటప్పుడు జాయింటింగ్ అనేది చేసుకున్నాము. 2 ఇంచెస్ వేని క్లాత్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం హ్యాండ్స్ కటింగ్ చేసిన సైడు ఈ మూలకు త్రిభుజాకారంలో కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ఉంది కదా, ఇట్లా మీకు త్రిభుజాకారంలో కనిపిస్తుంది కదా. ఇటు సైడు మనం క్రాస్ కట్ బ్లౌజ్ అనేది పెట్టుకున్నాం. ఇలా ఇటు సైడ్ పెట్టుకున్నట్లయితే మనకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది, ప్లస్ మనకి క్రాస్ కూడా బాగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు క్రాస్ అనేది తీస్తున్నాను, క్రాస్ ఫ్రంట్ పార్ట్ అనేది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఈ నెక్ కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే కట్ చేసేసుకోండి. ఈ నెక్ కన్ఫ్యూజ్గా లేనట్లయితే మీరు ఇలాగే పెట్టేసుకొని అయినా కానీ కట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఈ బ్లౌజ్కి డిజైన్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసము నేను ఈ నెక్ అనేది కట్ చేసుకోలేదు. నెక్ నేను డిజైన్ కుట్టేటప్పుడు నెక్ అనేది కట్ చేసుకుంటాను. సో మీరు ముందే కానీ నేను చెప్పిన మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఈ విధంగా మనము మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, దీనికి మనకు బ్యాక్ పార్ట్లో మనం ఈడ ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పైకి అనేది మార్క్ చేసేసుకొని దీన్ని ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కూడా మనము ఒక లైన్ అనేది కొట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఒక 2 ఇంచెస్ మీద మర్చిపెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్, ఆ 2 ఇంచెస్ మీద మనకు క్రాస్ బిల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, నెక్ వచ్చేసి మనకు 2.5 తీసుకున్నాం కదా, అదే 2.5 ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేశాను. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది కొడుతున్నాను. ఇది మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు కానీ ఇట్లా కుట్ల కోసం అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడి నుంచి మనము ఫ్రంట్ పొడవు అనేది కొలుచుకోవాలి. చూడండి, బ్లౌజ్ ఆల్తి బ్లౌజ్లో ఉక్సుల పట్టి సైడ్ మాత్రమే కొలతలు అనేది తీసుకోవాలి. కన్ఫామ్గా ఉక్సుల పట్టి సైడ్ మాత్రమే కొలతలు అనేది తీసుకోండి. మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కట్టింగ్ అయిపోతుంది, స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఇలా సగానికి ఇలా పట్టుకొని ఈ సగం నుంచి మనము ఇక్కడ మెయిన్ టక్స్ వేసుకుంటాం కదా, ఇక్కడ బ్లౌజ్కి కింద లావుగా ఒక టక్స్ అనేది వేస్తాం. ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలి. ఇలా ఏళ్ళు అనేది ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఈ పార్ట్ అనేది ఇలా తీసుకొని చూడండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు కుట్ల కోసం వదులుకున్నాం కదా, ఆ నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఎంతవరకు ఉంది ఇక్కడ దాకా వచ్చింది. దీనికి ఒక 1/2 ఇంచు కుట్ల కోసం తీసుకొని ఇక్కడ దాకా అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడు నెక్ మనకు ఫ్రంట్ పొడవు అయితే వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్లో మనకి ఇక్కడ మెడ పట్టి ఇక్కడ మెడ ఉంది కదా, ఈ మెడ మన కుట్ల కోసం 1/2 ఇంచు వదులుకున్నాం కదా, ఇక్కడ దాకా పెట్టేసుకొని ఒకసారి పట్టి సైడే కొలుచుకోవాలి.
ఇటు సైడ్ ఇలా పెట్టేసుకొని కుట్ల కోసం ఒక పావించి వదిలేసుకొని ఇటు సైడ్ నుంచి కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ నుంచి ఈ లైన్కు మనం ఇక్కడ లైన్ గీసుకున్నాం కదా బ్యాక్ పట్టు ప్రకారంగా ఈ లైన్కు చక్కగా రావాలి. ఈ ఉక్సుల పట్టి ఇలా ఉక్సుల పట్టి ఈ లైన్ చక్కగా వచ్చినట్లయితే మనకు ఫ్రంట్ పట్టు నెక్ ఎంత ఉందో అంతేవేనైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు క్రాస్ పట్టి ఎంతవరకు ఉందో అంతేవేను కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇది ఒరిజినల్గా మనం తీసుకున్నాము. దీనికి కుట్ల కోసం పావించి ఎక్స్ట్రా పైన మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఇక్కడ కూడా మనం ఇక్కడ ఒక టక్స్ వేసుకుంటాము. అలాగే క్రాస్ బిల్డ్ జాయింటింగ్ చేసుకోవడానికి కొంచెం క్లాత్ అనేది వదిలేసుకుంటాము. ఈ విధంగా మొత్తం వచ్చేసి ఇక్కడ వండించి కలుపుకోవాలా, ఇక్కడ ఒక పావించి అనేది పెంచుకోవాలా. మొత్తం మనం ఇంతేవేన అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ డాటు ఇక్కడ మనం ఫ్రంట్ పొడవు కొలుచుకున్నాం కదా, ఈ డాటు ఇటు సైడు మనం 2 ఇంచెస్ మీద మర్చి పెట్టుకున్నాం కదా, దీనికి కొంచెం ఒక 1/2 ఇంచు మేని ఇట్లా కొంచెం పైకి అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ 3 డాట్స్ను కలుపుకుంటూ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్లో పొడవు అనేది వచ్చేస్తుంది. అలాగే నెక్ కూడా మనకు పర్ఫెక్ట్గా అనేది వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ హైట్గా ఉన్న వాళ్ళకైతే మీకు అందాజుగా చెప్తున్నాను, హైట్గా ఉన్న వాళ్ళకైతే 7 అయితే సరిపోతుంది. కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే హైట్ వాళ్ళకంటే కొంచెం మీడియం సైజులో ఉన్న వాళ్ళకైతే 6.5 అయితే సరిపోతుంది. కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళైతే 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎవరు కూడా పైకి అయితే మెడల్ అయితే పెట్టుకోవట్లేదు. నెక్ అనేది ప్రతి ఒక్కరూ పెద్దగానే పెట్టుకుంటున్నారు కాబట్టి మనకు 6, 6.5, 7లో అయితే మనకు ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనకు నెక్ అయిపోయింది, పొడవు అయిపోయింది, ఇక్కడ సైడ్ కూడా కుట్లు ఇక్కడ ఉక్సుల పట్టి కజ్జపట్టి కూడా అయిపోయింది. ఇప్పుడు సంకలోతు అనేది తీసుకోవాలి. ఈ సంకలోతు కూడా మనము ఈ బాక్స్ ఐటెంలో లోపల మాత్రమే సంకలోతు అనేది తీసుకోవాలా. ఇది కూడా ఒక 1/2 ఇంచు వేని ఇలా సంకలోతు అనేది తీసుకోవాలా. ఒకవేళ మీకు సంకలోతు ఇంతకంటే మళ్ళీ కొంచెం ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గరికి కొంచెం ఒక 1/2 ఇంచు మేని ఇలా జాయింట్ చేసుకొని సంకలోతు తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఇదైతే కొంతమందికి మాత్రమే ఇలా పైనుంచి సంకలోతు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఓన్లీ బాక్స్ మాత్రమే సంకలోతు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని గమనించండి. అందరికీ ఒకే రకమైన కొలతలు అంటూ ఉండవు. ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క కొలత అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లలో బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజు నుంచి బిగ్ సైజ్ వరకు ఏ కొలతలు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా కట్ చేసుకోవాలనేసి మీకు ప్రతి ఒక్క వీడియో అయితే నేను చేసి మీకు చూపిస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్లో అడుగుతుండండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లస్ వీలైతే వీడియోస్ ఏదైనా చేసి మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కింగ్ చేసుకునే విధానంగా మనము కట్ చేసుకున్నాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు మేని ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు మేని లోపలికి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు మెడపట్టి లూజ్ రాకుండా బాగా టైట్గా వచ్చేస్తుంది. ఇది గమనించండి. ఇది తప్పనిసరిగా ఒక 1/2 ఇంచు మేని ఇలా క్లాత్ అనేది కట్ చేసుకోవాలా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నుంచి ఇక్కడ 3.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది వచ్చేసి ఒక 2 ఇంచుల మేని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటే సైజు అనేది సరిపోతుంది. ఈ మార్కింగ్కు ఇలా సెంటర్కు ఇక్కడికి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. దీన్ని ఇలా సంక డౌన్ అనేది ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్లు వేసుకుంటాము, ఇక్కడ ఒక టక్స్లోనే వేసుకుంటాము. ఈ విధంగా మార్కింగ్ ప్రకారంగా మీరు కట్ చేసుకొని కుట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకుంటామో స్టిచ్చింగ్లో కూడా ఒకటే లెవెల్లోనే మనం ఏ విధంగా ఇప్పుడు మీకు మాటలు ఏ విధంగా చెప్తూ వస్తున్నానో అదే రకంగానే మీరు స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కూర్చుంటుంది. మీకు భుజాలు జారే ప్రసక్తి అంటూ ఏం ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మిగిలిన దాంట్లో మనము క్రాస్ పట్టి అనేది కట్ చేసుకున్నాము. ఈ క్రాస్ పట్టి వచ్చేసి మనం నడుము లూజ్ ఎంత తీసుకున్నాము, 11 ఇంచులు తీసుకున్నాము. ఈ 11 ఇంచుల దగ్గరికి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను క్రాస్ బిల్ట్ అందాజుగానే తీసుకుంటాను, లేదంటే మీకు కొలతలు కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ సైడ్ మనము ఒక 4.5 తీసుకున్నాం అనుకోండి.
ఇక్కడ 4.5 తీసుకున్నాం అనుకోండి, ఇటు సైడ్ వచ్చేసరికి 3.5 తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ మధ్యలో వచ్చేసి మనకు 3 ఇంచెస్ మాత్రమే ఉండాలి. ఈ విధంగా క్రాస్ పట్టి అనేది కట్ చేసుకోవాలా. ఇట్లా మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా ఇది వచ్చేసి మనకు ఉక్సులు పట్టి కదిర పట్టి సైడ్ వస్తుంది. దీన్ని ఇక్కడ టక్స్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజులు క్రాస్ పట్టీలు అయిపోయినాయి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది, హ్యాండ్స్ కటింగ్ అనేవి అయిపోయాయి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈ విధంగానే మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మనము కుట్టు అనేది వేసేసుకోవాలా. చూడండి, మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుట్టుకోవాలా, తర్వాత ఫ్రంట్ పార్ట్, తర్వాత క్రాస్ బెల్టులు, తర్వాత వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ సంకలో తీసినది ఫ్రంట్ పార్ట్ పడేలాగా కుట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగటం మర్చిపోకండి. ఈ విధంగా మనకు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.